పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా ఎదిగిన క్రమంలో ఎన్నెన్నో హిట్స్, బ్లాక్ బస్టర్స్ ని అందించాడు. వాటిలో స్ట్రైట్ మూవీస్ తో పాటు రీమేక్లు ఉన్నాయి. స్ట్రైట్ మూవీస్ తో పోల్చుకుంటే రీమేకులతో హిట్ కొట్టడమే కష్టం. అలాంటి రిస్క్ కి పవన్ ఎప్పుడూ వెనకాడలేదు. జనసేన పార్టీ అధినేతగా 2019 ఎన్నికలను ఎదుర్కొన్న పవన్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తూ వకీల్ సాబ్ తో హిట్ ని అందుకున్నాడు. ఆ తర్వాత భీమలా నాయకుతో మరో హిట్ ని ఇచ్చాడు. ఈ రెండు చిత్రాలు రీమేక్లే కావడం గమనార్హం. పాన్ ఇండియా స్టార్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న హరిహర వీరమల్లు స్ట్రైట్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2024 ఎన్నికల ప్రచారం కోసం ప్రచార రథాన్ని సిద్ధం చేస్తున్నాడు పవన్. ఈలోపు తక్కువ డేట్స్ తో కంప్లీట్ చేయవచ్చుననే ఉద్దేశంతో రీమేకులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తమిళ చిత్రం వినోదయ సిద్ధమని రీమేక్ చేస్తున్నారు. హిందీ దబాంగ్ ని గబ్బర్ సింగ్ గా రీమేక్ చేసి ఇండస్ట్రీ హిట్ ని ఇచ్చాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఆ అభిమానంతో భవదీయుడు భగత్ సింగ్ అనే స్ట్రైట్ మూవీకి ఛాన్స్ ఇచ్చాడు పవన్. అయితే ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఈ చిత్రాన్ని క్యాన్సిల్ చేశాడు. హరీష్ శంకర్ కి ఇచ్చిన మాటని తప్పకుండా నిలుపుకోవడానికి తేరీ తమిళ చిత్రం రీమేక్ అవకాశాన్ని పవన్ ఇచ్చాడని తెలుస్తోంది. తేరీ చిత్రం పోలీసోడుగా డబ్బింగ్ అయి ఆదరణ పొందింది. ప్రేక్షకులు చూసిన చిత్రాన్ని మళ్లీ రీమేక్ చేయడం పవన్ కి సేఫా రిస్కా అని ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు.